కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఆలూరు టీడీపీ నాయకుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేష్ ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు గ్రామస్తుడు వసంత రాయుడు. కబ్జా చేసిన భూమిలో మారెమ్మ దేవాలయం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ అడ్డుగా ఉన్నాయంటూ రెండింటినీ కూల్చివేశాడని ఆరోపిస్తున్నాడు. అంతేకాదు కలెక్టర్ ఫిర్యాదు చేసినందుకు తనని బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని అంటున్నాడు. తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాడు ఆ బాధితుడు. మొన్న రీసెంట్ గా కూడా కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకొని వెళ్ళాను. కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఆ పనులన్నీ మొత్తం నిలబడిపోయినాయి. ఇదే విషయాన్ని నేను తెలియజేసినందుకు నా పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోయినందుకు నా పైన బిల్లేకల్ల వెంకటేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులు మాపై దాడి చేయడానికి, మా ప్రాణాలకి హాని కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఇదే విషయాన్ని నేను మాకు పోలీసుల వారు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఇదే విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఫిర్యాదు చేస్తున్నాను. ఇవన్నీ జరిగినా కూడా, దేవాలయాలు గడిపినా కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.